నల్లకలువ చాప్టర్ 24. అలాగే తాతగారు అని ఫస్ట్ వేద్ కాళ్ళు కడుగుతూ ఉంటే, సారీరా, ఇక్కడ అసలు మీ అక్క పెళ్ళే జరగట్లేదు, కానీ నీతో కాళ్ళు కడుగుంచుకోవాల్సి వస్తుంది అని మనసులో అనుకుని తన మెడలో ఉన్న చైన్ తీసి ప్రదీప్ మెడలో వేస్తాడు. బావగారు ఇదెందుకు అని ప్రదీప్ అడిగేసరికి, ఏంటి బావగారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు వేద్ బాబు. ఆ మాటకి అందరూ తడబడితే సుమగారు అందుకొని, అదే వేద్, తనకి ఇప్పుడు నిహారిక కూడా అక్కలాగానే కదా, అందుకే నీ కాళ్ళు కడిగాడు కదా అనగానే, ఓ అని కన్విన్స్ అయ్యి, నా కాళ్ళు కడిగినందుకు నేనిచ్చిన బహుమతిరా అని అంటాడు వేద్. బాబు వేద్, అతనే మీ సొంత బహుమతి కాదుగా, అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని మూత తిప్పుతూ అంటారు శరణ్య గారు. ఆ మాటకి ప్రదీప్ మొహం వాడిపోతే, వాడు నాకు బామర్ది అయినా కాకపోయినా నాకు ఇవ్వాలి అనిపించింది, ఇచ్చాను, ఇంకెవరూ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని వేద్ సీరియస్గా అనగానే శరణ్య నోరు నూటవుతుంది. ప్రదీప్, విశ్వకాళ్ళు కూడా కడుగు బాబు అని కోటయ్య గారు అనేసరికి, హా నాన్న అని విశ్వకాలు కూడా కడుగుతాడు. విశ్వ తన పర్సులో ఉన్న పైసలు లెక్క పెట్టకుండా తీసి ప్రదీప్ చేతిలో పెడతాడు. అవి తీసుకుని థ్యాంక్ యూ బావా అంటాడు హ్యాపీగా. ఇక పదండి, ఇప్పటికే లేట్ అయింది, మీరు మీ రూంలోకి వెళ్ళండి అని అంటారు శోభన్ చంద్ర గారు. సరే అని వాళ్ళకి అరేంజ్ చేసిన రూంలోకి వెళ్తారు వాళ్ళు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళగానే ఫ్లెక్సీలు పెట్టిస్తారు ప్రకాష్ గారు. అందులో కూడా కేవలం నేమ్స్ మెన్షన్ చేస్తారు, అంతే, ఫోటోలు పెట్టించలేదు. వైషుని పార్లర్ వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే సుమగారు అక్కడికి వచ్చి, మీరేం చేస్తారో నాకు తెలియదు, అమ్మాయి చేతులు కాళ్ళు మెరిసిపోవాలి అని చెప్పేసరికి వైషు బేలగా చూస్తుంది ఆవిడ వైపు. ప్లీజ్ బంగారం, ఈ ఒక్కరోజుకి భరించరా, రేపటి నుంచి నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అని వైషుని బుజ్జగిస్తుంది ఆవిడ. మేడం, హ్యాండ్స్ మోచేతి నుంచంటే కష్టం అని పార్లర్ అమ్మాయి అనగానే, జస్ట్ అరచేతులు చేస్తే చాలు, బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ అని చెప్తుంది వైషు. అయితే ఓకే మేడం, ఎలాగూ కాళ్లకు పసుపు పారాన్ని పెడతాం కాబట్టి పెద్దగా ఏం కనబడదు అంటారు పార్లర్ వాళ్ళు. సరే అయితే మంచిగా బంగారంలా రెడీ చేయండి అని చెప్పి ఆవిడ వేద్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తున్న వేద్ సుమగారిని చూడగానే, మామ్ ఏం చేస్తున్నావు, నీకోసం ఎప్పటి నుంచి చూస్తున్నాను అని అంటాడు వేద్. ఏంటి నాన్న, ఏదైనా పనుందా నాతో అనగానే, హా అమ్మా, పెళ్లికూతుర్లని ఏ రూమ్స్లో ఉంచారు అని అడుగుతాడు వేద్ బాబు. వాళ్ళ గురించి నీకెందుకురా అని అడుగుతారు సుమగారు. అది అమ్మా, వాళ్ళ రూమ్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వాళ్ళ కోసం ఇంకా వేరే రూమ్స్ ఏమైనా కావాలా అని వేద్ బాబు నోటికి వచ్చింది వాగుతూ ఉంటే, వాళ్ళ రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడకు అని సుమగారు నెంబర్ చెప్పకుండా వెళ్తుంటే, మామ్, నేనొకసారి నిహారికతో మాట్లాడాలి, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో చెప్పు అని అడుగుతాడు. ఇక తప్పక, ఇప్పుడు అమ్మాయితో మాట్లాడడానికి ఏముంటుందిరా అని ఆశ్చర్యంగా అడిగితే, ఏదో ఉంది లేమ్మా, నేనేం ఈ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ప్లాన్స్ ఏం చేయట్లేదులే అని అంటాడు విసుగ్గా. తన తల్లి తనని అనుమానంగా చూస్తూ ఉండేసరికి, తను 301Bలో ఉంది అని చెప్తారు సుమగారు. మరి వైశాలి అని అడిగేసరికి, తన గురించి నీకెందుకు అన్నట్టు చూస్తారు ఆవిడ. అది అమ్మా, విశ్వకి కూడా నాలా ఏమైనా మాట్లాడాలనిపిస్తే చెప్పడానికి ఉంటుందని తడబడుతూ అంటాడు. 302B అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసుకుని, సంజన 30Bలో ఉంది అని కన్నింగా నవ్వుకొని ఫోన్ చేతిలోకి తీసుకుని ఒకడికి ఫోన్ చేస్తాడు. రే, ఆ అమ్మాయి 302Bలో ఉంది, ఆ అమ్మాయిని అక్కడే లాక్ చేసి 303Bలో ఉన్న అమ్మాయిని వాళ్ళు పెళ్లి కూతురుగా తీసుకువచ్చేలా చేయాలి
అని చెప్తాడు వేద్. సరే అన్నా అని అంటాడు అటువైపు వ్యక్తి. అసలు నేను చెప్పింది అర్థమైందారా మీకు అని డౌట్గా అడగడంతో, అన్నా అర్థమైంది. 302B అమ్మాయి రాకుండా 303B రూమ్లో ఉన్న అమ్మాయి పెళ్లి కూతురుగా రావాలి అంతేగా అంటాడు అవతలి వ్యక్తి. అంతే అంతే అని కాల్ కట్ చేసి, రే విశ్వ, నీ పెళ్లి కోసం నేనెన్ని తిప్పలు పడాల్సి వస్తుందో చూడు అని ఒక నిట్టూర్పు విడుస్తాడు. అదంతా ఆ రూమ్ కిటికీ పక్కన బయట నిలబడి శోభన్ చంద్ర గారు వినడం మన వేద్ బాబు మెడకి చుట్టుకుంటుంది. పైగా ఆ మాటలు కూడా రికార్డ్ చేసి పెడతారు శోభన్ చంద్ర గారు. శోభన్ చంద్ర గారితో వెన్నంటి ఉండే నీలకంఠ అనే వ్యక్తి, అయ్యా చిన్నయ్య గారు ఏదేదో చేస్తున్నట్టున్నారు కదా అని అడిగితే, నీలా, వాడు చేసేది వాడిని చెయ్యనివ్వు, మనం చేసేది మనం చేద్దాము అని అనగానే, సరే అయ్యా అంటాడు ఆ నీలకంఠం. శోభన్ చంద్ర గారు చెప్పేది జాగ్రత్తగా విని సరే అయ్యా అని అలాగే చేస్తాడు. వైశాలిని రూమ్లో రెడీ చేస్తూ ఉంటే, మేడం మీకోసం వేరే రూమ్ అరేంజ్ చేయమన్నారు, మీరు అక్కడికి వెళ్తారా అని అక్కడ పనిచేసే స్టాఫ్ ఒకరు వచ్చి చెప్పడంతో, ఎవరు చేయమన్నారు అని అడుగుతుంది వైషు. అది మీ గ్రాండ్ ఫాదర్ అనుకుంటా అని చెప్తుంది ఆ అమ్మాయి. అంటే తాతయ్య గారు మారమన్నారా? ఇదేనా ఆయన చేసిన ప్లాన్ అని ఆలోచిస్తూ సరే అని అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్తుంది వైశాలి. సో ఇదేనండి నల్ల కలువ 24 చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.